కెనడా నుంచి కమ్ముకొస్తున్న కార్చిచ్చు పొగతో అమెరికా నగరాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని అరికట్టకపోతే కెనడాపై కఠిన సుంకాలు విధిస్తామని, పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా కెనడా మధ్య కార్చిచ్చు మంటలు రగులుతున్నాయి. ప్రస్తుతం కెనడా అంతటా వందలాది చోట్ల కార్చిచ్చు ఎగిసిపడుతూ ఉండడంతో ఆ పొగ దక్షిణంగా ప్రయాణించి అమెరికాలోని పలు రాష్ట్రాలకు చేరుకుంటోంది. దీంతో అనేక అమెరికా నగరాల్లో పబ్లిక్ హెల్త్ అలర్ట్ జారీ చేశారు. కెనడాలో 888 చోట్ల కార్చిచ్చు యాక్టివ్గా ఉందని, వాటిలో చాలా వరకు అదుపు తప్పాయని కెనడియన్ ఇంటర్ ఏజెన్సీ ఫారెస్ట్ ఫైర్ సెంటర్ తెలిపింది. ఒక్క అంటారియో రాష్ట్రంలోనే 190కి పైగా చోట్ల మంటలు మండుతున్నాయి. ఈ పొగ కారణంగా మిన్నెసోటా, మిచిగాన్, పెన్సిల్వేనియా, ఒహాయో, న్యూయార్క్ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా దెబ్బతిన్నాయి. గాలి నాణ్యత సూచీ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత దారుణమైన గాలి నాణ్యత ఉన్న నగరంగా డెట్రాయిట్ నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో షికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ ఉన్నాయి. కెనడా అడవుల్లో చెలరేగుతున్న మంటల నుంచి వస్తున్న పొగ అమెరికా గాలిని విషతుల్యం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఈ సమస్యపై తాను కెనడా ప్రధాని మార్క్ కార్నీతో మాట్లాడానని, కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆర్థికపరమైన ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించారు. పర్యావరణ పరంగా తమకు జరుగుతున్న నష్టానికి కెనడా బాధ్యత వహించాలని, లేదా ఆర్థిక పరిహారం చెల్లించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. మార్క్ కార్నీతో తనకు మంచి సంబంధాలున్నాయన్న ట్రంప్, కానీ కెనడా అడవి మంటలను ఆపాలన్నారు. కావాలంటే తాము సాయం చేస్తామని, అంతేగాని ఇలాగే వదిలేస్తే తమకు పరిహారం చెల్లించాల్సిందేనని తెలిపారు. లేదా కెనడాపై సుంకాలు విధించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా నగరాల్లో గాలి నాణ్యత పడిపోవడానికి కెనడా ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. కెనడా తమ అడవులను సరిగ్గా నిర్వహించకపోవడం వల్లే అమెరికాలోకి అనారోగ్యకరమైన గాలి ప్రవేశిస్తోందన్నారు. అటవీ నిర్వహణ, వ్యర్థాల తొలగింపులో కెనడా అధికారులది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమేనని, ఈ కాలుష్యం వల్ల తమకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లుతోందని, దాన్ని కెనడా చెల్లిస్తున్న సుంకాలకు కలపక తప్పదని తేల్చి చెప్పారు. మరోవైపు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో అమెరికా, కెనడా రెండింటికి సమాన బాధ్యత ఉందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వ్యాఖ్యానించారు. తమ చర్యలను విమర్శించడం మాని అదనపు అగ్నిమాపక సిబ్బందిని, వనరులను పంపి సహాయం చేయాలని అంటారియో ప్రీమియర్ డాగ్ ఫోర్డ్ అమెరికాను కోరారు.